పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. నీ కృప కలిగిన స్థలంలో మీరు మమ్మల్ని భద్రపరిచారయ్యా, నీ స్తోత్రాలు. నీ కృప మా మీద చూపించినందుకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నానయ్యా. నీ కృప, నీ కనికరము, నీ బాహు మా మీద చూపించినందుకే స్తోత్రమయ్యా. రాజా, ఈ ఉదయవేళలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకే స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. నీ విశేషమైన కనికరం మా మీద చూపించినందుకే స్తోత్రాలయ్యా. రాజా, శ్రేష్టమైన నీ నామాన్ని గణపరచడానికి మాకు ఈ ఉదయవేళలో మంచి సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చారయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు కాపరి, నీకు వందనాలు. మీరు మా మధ్య నుండి మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. విశేషమైన కృపలో భద్రపరిచి నడిపించండి అయ్యా. అయ్యా, నీ ఆశ్రయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. నీ సన్నిధిని మేము అనుభవించటానికి మాకు మీరు కృప చూపించండి. నీకు స్తోత్రం. ఈ ఉదయవేళలంతట్లోనూ మీరు మాకు తోడుగుండి నడిపించండి అయ్యా. ఇశ్రాయేలు కాపరి, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. మాకు చాలిన దేవుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మాకు నాయన దేవా సరిపోయిన దేవుడా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఎవరు ఊహించలేని రక్షణ దేవా మాకు ఇచ్చినవాడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. ప్రపంచానికి రక్షకుడు అనే మాటని, పాపముల నుంచి విముచించే దేవుడని తెలియకపోయినప్పటికీ మీరు మాకు నాయనా అయ్యా పాపముల నుంచి విడిపించే దేవుడని తెలియపరిచినవాడా, నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అయ్యా, దూరాన సమీపంగా ఉన్న నీ బిడ్డలందరినీ మీరు తోడుకొని రండి అయ్యా. నీ కృప చూపించి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నీ సన్నిధిని అనుభవించటానికి విశేషమైన కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా అయ్యా హృదయవంతరంగంతో నిన్ను స్తుతించడానికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. అయ్యా, నీ నామ కీర్తి గొప్పదై ఉన్నది ప్రభా. నీ నామాన్ని గణపరిచిన వారు అయ్యా వారిని మీరు గణపరుస్తారని నీ వాక్యం సెలవిస్తూ ఉందయ్యా. నీ సన్నిధి, నీ కాపుదల మా మీద ఉంచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రమయ్యా. ప్రారంభం నుంచి ముగింపు వరకు అయ్యా నీ సన్నిధిని, అయ్యా నీ పరలోకమును అనుభవించడానికి మా కృప దయచేయండి అయ్యా. అడ్డుపడే ప్రతి చీకటి శక్తులన్నిటినీ బంధించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీ కాపుదలని ఆస్థానము అయ్యా మా మీద ఉంచి నడిపించి సహాయం చేయమని అయ్యా, మహిమ మీరొక్కరు పొందమని రాజా, నీ చిత్తంలో నన్ను బిడ్డలందరినీ మీరు తీసుకొని వచ్చి మీరు నడిపించి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. స్తోత్రములు యేసు రాజా, నిత్యమును స్తోత్రములు, స్తోత్రములు యేసు రాజా, నిత్యమును స్తోత్రములు, స్తోత్రములు యేసు రాజా, నిత్యమును స్తోత్రములు. నా బిడ్డలకు తోడైయుండి నడిపించినావా నా ప్రభువా, నా బిడ్డలకు తోడైయుండి నడిపించినావా నా ప్రభువా. స్తోత్రములు యేసు రాజా, నిత్యమును స్తోత్రములు, స్తోత్రములు యేసు రాజా, నిత్యమును
దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువరని, నీ బ్రతుకు దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువరని చెప్పితివిగా నాతో నీవు, చెప్పితివిగా నాతో నీవు. స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు. కక్కులు పెట్టబడిన నుర్పిడి నాను వల్లే నన్ను నీవు చేసి, కక్కులు పెట్టబడిన నుర్పిడి నాను వల్లే నన్ను నీవు చేసి, మార్చితివిగా నీ రూపమునకు, మార్చితివిగా నీ రూపమునకు. స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు. నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్తిల్లదు, నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్తిల్లదు. మాట తప్పని యేసు చెప్పేను, మాట తప్పని యేసు చెప్పేను. ఇక ఏమీయు నాకు వద్దు ప్రభువా, ఇక ఏమీయు నాకు వద్దు ప్రభువా. స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు స్తోత్రములు యేసు రాజా నిత్యమును, స్తోత్రములు దేవా నిత్యమును, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. మరొక పాట పాడుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా కూర్చొని మరొక పాటలు పాడుకొని దేవుని సహాయాన్ని అడుగుదాం. 105వ నెంబర్ పాట పాడుకుందాం. కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా, కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా. నీవే కదా నీవే కదా నీవే కదా నా దేవుడవు, నీకేనయా 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 నా జీవితము, నీవే కదా నీవే కదా నీవే కదా నా దేవుడవు, నీకేనయా 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 నా జీవితము. కరుణా
కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా ఎన్నెన్నో మేలులు చేసితివి గడిచిన కాలమంత కాచితివి నన్ను కృంగిన వేళలలో లేపితివి శోధన సమయాన్ జయమిచ్చితివి ఎన్నెన్నో మేలులు చేసితివి గడిచిన కాలమంత కాచితివి నన్ను కృంగిన వేళలలో లేపితివి శోధన సమయాన్ జయమిచ్చితివి నీ ప్రేమను నేను మరువలేనయా నీ ప్రేమను నేను మరువలేనయా నా మంచి కాపరి నా యేసయ్యా 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 కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా చెదరిన అనుభవము సమకూర్చుము నలిగిన నా మనసును దృఢపరుచుమయ్యా సిలువ యోధినిగా నడిపించుము పరిశుద్ధ పాత్రగా స్థిరపరుచుమయ్యా చెదరిన అనుభవము సమకూర్చుము నలిగిన నా మనసు దృఢపరుచుమయ్యా సిలువ యోధినిగా నడిపించుము పరిశుద్ధ పాత్రగా స్థిరపరుచుమయ్యా నీ సాక్షిగా నేను వెలుగొందెదను నీ సాక్షిగా నేను వెలుగొందెదను నా మంచి కాపరి నా యేసయ్యా 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 నా మంచి కాపరి నా మంచి కాపరి నా మంచి కాపరి నా యేసయ్యా 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 కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా కరుణామయా ప్రేమామయా దయామయా నా యేసయ్యా
ప్రైజ్ ది లార్డ్. దీని బిడ్డలారా మరొక పాట పాడుకుని దేవుని మహిమ చెల్లిద్దాం. నూట 15వ నెంబరు మనం పాడుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం. 115వ నెంబర్ పాట పాడుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం. నిన్నే చూడాలని ఆశ, నిన్నే చేరలని ప్రయాస, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, నిన్నే చూడాలని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, నిన్నే చూడాలని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, గ్రామాలలో నీ సువార్తను ప్రకటించాలని, జనులందరూ నీ శిష్యులుగా మార్చబడాలని, గ్రామాలలో నీ సువార్తను ప్రకటించాలని, జనులందరూ నీ శిష్యులుగా మార్చబడాలని, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, యేసయ్యా నా ఆశ తీర్చవా, నిన్నే చూడాలని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, అపోస్తునిగా నీ దాసుడునై జీవించాలని, ఆత్మల కొరకై కడవరకు మండుచున్న
చుండాలని అపోస్తునిగాని దాసుడునై జీవించాలని ఆత్మల కొరకై కడవరకు మండుచుండాలని యేసయ్యా నా ఆశ తీర్చవా యేసయ్యా నా ఆశ తీర్చవా యేసయ్యా నా ఆశ తీర్చవా యేసయ్యా నా ఆశ తీర్చవా నిన్నే చూడాలని ఆశ నిన్నే చేరాలని ప్రయాస నిన్నే చూడాలని ఆశ నిన్నే చేరాలని ప్రయాస యేసయ్యా నా ఆశ తీర్చవా యేసయ్యా నా ఆశ తీర్చవా నా ఆశ తీర్చవా ఆశ తీర్చవా ఆశ తీర్చవా ఆశ తీర్చవా నిన్నే చూడాలని ఆశ నిన్నే చేరాలని ప్రయాస దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేని బిడ్డలారా, మరొక పాట పాడుకుని దేవునికి మహిమ చెల్లిద్దాం. నూట 18వ నెంబర్ పాట పాడుకుని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా ఇసోపుతో కడుగుము దేవా నేను దోషిని ప్రభువా ఇసోపుతో కడుగుము దేవా నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా ఇసోపుతో కడుగుము దేవా నేను దోషిని ప్రభువా ఇసోపుతో కడుగుము దేవా పాపములోనే పడిపోతినయ్యా పాపము తిరుగాడితిని పాపములోనే పడిపోతినయ్యా వేషిగా తిరగాడితిని మరణ జ్యేష్ఠుడు భక్షించే నన్ను విడుదల కరువైనదయ్యా నాకు
విడుదల కరువైనదయ్యా, నాకు విడుదల కరువైనదయ్యా. మరణ చేసుడు భక్షించే నన్ను, మరణ చేసుడు భక్షించే నన్ను, విడుదల కరువైనదయ్యా, నాకు విడుదల కరువైనదయ్యా, నాకు విడుదల కరువైనదయ్యా. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, సోపుతో కడుగుము దేవా, నేను దోషిని ప్రభువా, సోపుతో కడుగుము దేవా. సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కూలిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది. వేషధారణ అలవాటైనది, వేషధారణ అలవాటైనది, క్షమించు దేవా నన్ను, క్షమించు దేవా, క్షమించు దేవా నన్ను, క్షమించు దేవా. నోటితో నేను ఒప్పుకొనుచున్నాను, నోటితో నేను ఒప్పుకొనుచున్నాను, హృదయముతో నేను ఒప్పుకొనుచున్నాను, హృదయముతో నేను ఒప్పుకొనుచున్నాను. ఆ దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, సోపుతో కడుగుము దేవా, నేను దోషిని ప్రభువా, సోపుతో కడుగుము దేవా. చెడుతనం ఆధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, చెడుతనం ఆధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానము చెరిపినది
జ్ఞానము తెరిపినది, ఆ దోష పాపము తెలిసేయున్నది తోసిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా, నన్ను సోపుతో కడుగుము దేవా, సోపుతో కడుగుము దేవా, నన్ను సోపుతో కడుగుము దేవా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక పాట పాడుకుందాం, దేవుని గణపరుద్దాం. దేని బిడ్డలారా, ఒక్కొక్క పాట మనల్ని ఒప్పింపు చేస్తుంది, ఒక్కొక్క పాట మనల్ని మన పాపం ఏంటో మనకి చూపిస్తుంది. కనుక జాగ్రత్తగా దాన్ని మనం పాట ద్వారా గ్రహించినట్లయితే పాటలు పాడుతుండగానే మన హృదయం మెత్తబడి చక్కగా దేవుని దగ్గరికి మనం రాగలుగుతుంది. ఏం బిడ్డలారా, దావీదు సంగీతము వాయిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని దగ్గరికి రావడం వల్ల దావీదు ఎటువంటి వాడైనా దేవుని కృప వెతికింది. దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు ఉదయించడం మనం చూస్తాం. కారణం ఏంటంటే పాటల్లోనే ఒప్పుకోల్లోనే పాటలు రాసాడు తను. దావీదు ఎన్నో ఒప్పుకోలు దావీదు చేశాడు. మరణం వరకు ఒప్పుకున్నాడు కనుకనే తనకి పరలోకం దక్కింది. దేవుని కృప ఎతికాడు కనుకనే అతనికి స్వాస్యం ఇవ్వబడ్డది. కనుక దేవుని బిడ్డలారా, మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచి నడిపించగలిగిన శక్తిమంతుడు. కనుక మరొక పాట పాడుకొని దేవుణ్ణి గణపరుద్దాం. 152వ నెంబర్ పాట పాడుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేసావుగా నీ రూపములో నన్ను నా రక్షకా. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేసావుగా నీ రూపములో నన్ను నా రక్షకా. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేసావుగా నీ రూపములో నన్ను నా రక్షకా. హోరేబు కొండ మీద పిలిచావు, నా రాజువు నీవేనని తెలిపావు. నాకు ముందు ఉంటానని అన్నావు, ఈ లోక రాజు ముందు నిలిపావు. హోరేబు కొండ మీద పిలిచావు, నా రాజువు నీవేనని తెలిపావు. నాకు ముందు ఉంటానని అన్నావు,
పిలిచావు, నిన్ను నేను విడవనని అన్నావు. నీ ఆత్మతో నన్ను నింపావు, నా గిన్నును పొర్లు పార చేశావు. తల్లి గర్భమందే నన్ను పిలిచావు, నిన్ను నేను విడవనని అన్నావు. నీ ఆత్మతో నన్ను నింపావు, నా గిన్నెను పొర్లు పార చేశావు. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేశావుగా నీ రూపములో నన్ను నా రక్షక, నన్ను నా రక్షక, నన్ను నా రక్షక. సిలువలో పాపిని ప్రేమించావు, నీ దివ్య రక్షణ మాకిచ్చావు. సిలువలో పాపిని ప్రేమించావు, నీ దివ్య రక్షణ మాకిచ్చావు. సాతాను శిరమును వంచావు, దివ్యమైన విజయం మాకొసగావు. ఆహా పిలిచావుగా నీ ప్రేమతో ఆదు యేసయ్యా, చేశావుగా నీ రూపములో నన్ను నా రక్షక. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. దివ్యమైన పిలుపుతో పిలిచావు యేసయ్యా, రమ్యమైన రక్షణను ఇచ్చావు మెస్సయ్యా. దివ్యమైన పిలుపుతో పిలిచావు యేసయ్యా, రమ్యమైన రక్షణను ఇచ్చావు మెస్సయ్యా. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. దివ్యమైన పిలుపుతో పిలిచావు, రమ్యమైన రక్షణను ఇచ్చావు. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేశావుగా నీ రూపములో నన్ను నా రక్షక. పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, పిలిచావుగా నీ ప్రేమతో నాదు యేసయ్యా, చేశావుగా నీ రూపములో నన్ను నా రక్షక, నన్ను నా రక్షక. మోకాళ్ళ మీద కొద్దాం దేని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన దేవా, నీకు వందనాలు రాజా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ నామాన్ని కీర్తించటానికి, కనపరచటానికి దేవా ఎన్నో రకాలుగా అయ్యా నిన్ను స్తుతించే కృపను అనుగ్రహింపచేశారు. నిన్ను స్తుతించిన వారిని ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభువా. నువ్వు సిగ్గుపరచవయ్యా. నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు తప్ప, మాతో ఉండి మమ్మల్ని ప్రేమించే దేవుడు తప్ప విడిచిపెట్టి వదిలేసే దేవుడు కాదు. మీరు మా పక్షముగా ఉండండి, మీరు మాతో ఉండండి ప్రభువా. నీకు స్తోత్రాలు.
పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. రమ్యమైనగా మమ్మల్ని చేయగలవు దేవ, విశేషమైన కృపతో మమ్మల్ని పట్టుకోగలవు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృప ఎంతో గొప్పది. నీ కృపలో మమ్మల్ని నడిపించండి. నీ చిత్తానుసరమైన నడిపింపు మాకు కావాలి ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు ప్రభా, వందనాలు. సమరయ స్త్రీని ఎలాగైతే మీరు ప్రేమించారో దేవా, ఆంధ్రేని మీరు ఎలాగైతే ప్రేమించారో అలాగను మీరు మమ్మల్ని ప్రేమించగలరు నాయన. పేతురిని మీరు విడిచిపెట్టలేదు, పేతురు భార్యను కూడా మీరు విడిచిపెట్టలేదు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పీవే అనే వ్యక్తిని కూడా, ఆ స్త్రీని కూడా మీరు విడిచిపెట్టలేదు నాయన. నీకు వందనాలయ్యా. మీరు మమ్మల్ని పట్టుకొని నడిపించగలిగిన రక్షకుడివి. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించగలిగిన సహాయకుడివి నాయనా. మీరు మాతో ఉండండి, మాకు సహాయం చేయండి. నీ కృపంతా మా మీద అనుగ్రహింప చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరే మాకు తోడుగా ఉండండి, మీరే మాకు ఆశ్రయదుర్గంగా ఉండండి. యేసయ్య నామం పేరట బ్రతిమాలి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన భాగం చదువుకుందాం, లేచి నిలబడదాం దేని బిడ్డలారా. కీర్తన భాగాన్ని మనం చదువుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం. అనేక విషయాలు కీర్తన ద్వారాగా మనం నేర్చుకుందాం. కీర్తనలు 24వ అధ్యాయం 10 వచనాలు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. The earth is the Lord's and the follows. The earth is the Lord and the follows. Therefore, the old and those who dwell therein. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జనముల మీద దాన్ని సిద్ధపరచెను. For he has founded it upon the sea, and hid its bulls it upon the rivers. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? Who shall ascend the hill of the Lord, and who shall stand in his holy place? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. He who has clean hands and a pure heart, who does not lift up his soul to what is flesh. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతివత్యం నందును. He will
river blessing from the Lord, and returns from the good of his solution. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. Such is the granted of those who seek him, who seek the face of the good of Job. గుమ్మములారా మీ తలలు పైకెత్తికొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తికొనిడి. Lift up your heads, O gates, and be lifted up, O doors, that the King of glory might come in. మహిమగల ఈ రాజు ఎవడు? బలసార్యములు గల యెహోవా, ఇద్దరుసుడైన యెహోవా. Who is this King of glory? Glory, the Lord of hosts, he is King of glory. గుమ్మములారా మీ తలలు పైకెత్తికొనిడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తికొనిడి. Lift up your heads, O gates, and lift them up, O doors, that the King of glory might come in. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యాధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. Who is this King of glory? The Lord of hosts, he is the King of glory. దేవునికి మహిమ. కూర్చుందాం దేవుని బిడ్డలారా. 24వ అధ్యాయం కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకున్నాం. చక్కగా సింగెట్టుకోమను. దొగ్గేటప్పుడు పెట్టుకో, ఇప్పుడు కాదు. దేని బిడ్డలారా, దావీదు కీర్తన అని మనం చెప్పాలి. ఈ 24వ కీర్తనని ఇంచుమించు దావీదు 24 కీర్తనలను మనం చదువుకుంటూ వచ్చాం. ఈ 24వ కీర్తనలోను కూడా ప్రత్యేకమైన విషయాల్ని మనం చూస్తాం. ఈ పూట భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే. ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏం చూసినా, నేను ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీరే కనపడుతున్నారు తప్ప, నీ ప్రజలే కనపడుతున్నారు తప్ప, నువ్వు చేసిన సృష్టి కనపడుతుంది తప్ప, మీరు చేసిన విధానాన్నే నేను గ్రహిస్తున్నాను, చూస్తున్నాను తప్ప ఇంక వేరే ఏమీ కూడా భూమి మీద లేవు అని దావీదు వర్ణిస్తున్నాడు ప్రభువుని. దేవునికి మహిమ కలుగునగాక. దేని బిడ్డలారా, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవాయే. లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సృష్టి మూర్ఖంగా
మూలంగా దేవుడు సృష్టి మూలంగా వచ్చిన ప్రజలే. అందుకని దావీదు స్పష్టంగా, వివరంగా, విప్పలంగా అర్థం చేసుకొని చక్కగా తన అనుభవపూర్వకంగా గ్రహించి బైబిల్ గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, దేవుడు ఎవరు? దేవుడు చేసిన సృష్టి ఎంతవరకు ఉంది? దేవుడు సృష్టిలో ఏమేమి సృజించాడు, ఇవన్నీ గ్రహించిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే దావీదు మాత్రం అని చెప్పాలి. దేని బిడ్డలారా, దేవుడు ఏం సృజించాడు? తప్పు సృజించాడా, రైట్ సృజించాడా అన్న విషయం మనం కానీ తెలుసుకోకపోతే మనం నెగిటివ్గానే ఉంటాం కానీ పాజిటివ్గా మనం ఉండలేం. అందుకని దేవుడిని ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవాలో అన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతైనా మనం ఉంది దేని బిడ్డలారా. లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది, వెనక్కి తప్పిపోయే అవకాశం ఉంది. మారుమనసు పొందిన మనము మళ్ళా పాపములో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు మనం ఏ పనులైతే, ఏ పాపమైతే విడిచిపెట్టామో, ఏవేవైతే మనం విడిచిపెట్టామో అవన్నిటిలోనికి మళ్ళా వెళ్ళిపోయే అవకాశాలు మనకు ఉంటాయి దేని బిడ్డలారా. కారణం ఇది తెలుసుకోలేదు కనుకనే. భూమియు దాని సంపూర్ణతయు, ప్రజలు నివసిస్తున్న భూమి మీద బ్రతుకుతున్న ప్రజలు వారందరూ కూడా యెహోవాయే. ప్రభా, మరి భూమి సృజించో అది నీదే అయింది, ప్రజలు సృజించో పుట్టించో అది నీవాడే ఉన్నది. అయితే మరి నేను ఎవరిని? నీవాడినే కదా, నేను పాపానికి వెళ్ళగలను, నేను నీ దగ్గర రాగలుగుతాను కానీ అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దేని బిడ్డలారా. ఇంత వివరణంగా దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే దేవుని మనం స్తుతించలేం. ఇంత వివరంగా దేవుని మనం తెలుసుకోకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయలేం. స్పష్టంగా మన దేవుడు ఎవరో అన్న విషయాన్ని మనం గమనించాలి దేని బిడ్డలారా. దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి ఎలా గమనిస్తున్నాడో, ఎలా తెలుసుకుంటున్నాడో. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. అయ్యా, నీ తప్ప భూమి మీద ఒక్క చిన్న అవయము కూడా లేదయ్యా. వండర్ఫుల్ సంగీతకరుడు కదా, వండర్ఫుల్ వర్ణకరుడు కదా దావీదు, వండర్ఫుల్ కవి కదా దావీదు. దేని బిడ్డలారా, నిన్న కాక మొన్న వచ్చి కవితలు రాసే వ్యక్తులు మేము అంటారు, అర్థమైందండి. కానీ అంతకుముందే దావీదు అనే కవి ఉన్నాడన్న విషయాన్ని తిక్కన్న, ఎర్రన్న, ఏమండి వీళ్ళందరూ కవులు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ. కానీ దావీదు అంతకంటే ముందే దేని బిడ్డలారా ఒక కవిగా మన మధ్యలో నిలిచిపోయాడు. కారణం, ఒక దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఒక దాని గురించి మనకు అర్థమైనప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, దాని దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకు తెలిసిపోద్ది దేని బిడ్డలారా. ఇప్పుడు దేవుడి గురించి స్పష్టంగా మనకు తెలిసిపోయింది అనుకోండి, ఆ దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో, మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించి మనకు అర్థమైపోయినప్పుడు ఆ దేవునితో మనం ఎలా మాట్లాడాలి, ఏమైనా మాట్లాడితే మనకు రిజల్ట్ వస్తుంది అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుద్ది. ఒకవేళ ఆ దేవుడే మనకు అర్థం కాకపోతే ఆ దేవుని గురించి మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయగలం? ఏమి చేయలేం. ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. వెళ్ళాం అనుకుంటాం. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడగలం? ఆ దేవునితో మాట్లాడలేం. ఎందుకంటే ఆ దేవుని గురించి మనకు తెలియదు కనుక. గమనించండి దేని బిడ్డలారా, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులందరూ కూడా యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసును, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడో, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడో, నిలవదగిన వాడెవడో. అయ్యా, నీ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎవరు వస్తారు? ఎవరు రాగలరు? నీ గురించి తెలుసుకున్న వాళ్ళు కదా. నీ గురించి తెలుసుకొని నువ్వు ఎలా జీవించావో భూమి మీద అలా జీవించిన వాళ్ళు కదా పరిశుద్ధమైన పర్వతం మీద ఎక్కగలరు. మీకు అర్థమవుతుందండి? అక్కడ ఎక్కి అక్కడ నిలవగలరు. ఎవరు నిలవగలరు? అక్కడ
నీ గురించి తెలుసుకొని పరిశుద్ధంగా నువ్వే ఎలాగైతే ఒక గొప్ప మంచి సాక్షిగా ఉండి ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని మా అందరికీ చూపించి నువ్వు శ్రమ నా కొరకే అనుభవించి మరణించి పాతి పెట్టబడి 3వ దినాన లేచి మా అందరికీ మరలా కనిపించి ఆరోహణమై మరలా ఆదరణకర్త అయిన దేవుని పంపించావు. ఇదంతా నా కోసమే కదయ్యా, నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి కోసమే కదా, నీలాగా నన్ను బ్రతికించు అని అలాగన బతికేవాడు కదా, ఆయన పరలోకంలోకి వెళ్ళగలడు. ఆసామాసవాడు వెళ్ళలేడు కదా అక్కడికి. పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో, పరిశుద్ధమైన సాక్ష్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు కదా వెళ్ళగలరు. దేని బిడ్డలారా గమనించండి, యెహోవా పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడెక్కెత్తాడయ్యా? ఒక కొండ ఎక్కాలంటే లోకానుసారంగా దేవుని బిడ్డలారా ఆ కొండ గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఎప్పుడో చిన్నప్పుడే మనం ఆ కొండని ఎక్కేవారుగా ఉండాలి. లేకపోతే సగంలోనే ఆ కొండ ఎక్కుతున్నప్పుడే ఆయాసం వచ్చి మనం పడిపోతుంది. దేని బిడ్డలారా కొండ ఎక్కడం ఆసామాసాలు కాదు, చాలా కష్టం. గోతులు ఉంటాయి, వరకలు ఉంటాయి, తుప్పలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి. ఏమండి, కోరింత ఉంటుంది, రకరకాలైన ముళ్ళులు, రకరకాలైన గోతులు, రకరకాలైన తుప్పలు, రకరకాలైన జంతువులు, రకరకాలైన పాములు ఒక కొండ మీద నివసిస్తాయి. ఈ లోకానుసారమైన కొండ ఎక్కడానికి ఆ కొండ గురించి మనం ఎలాగైతే తెలుసుకోవాలో అలాగే ఈ పరిశుద్ధమైన పర్వతం ఎక్కాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఆయన ఎలా బ్రతికాడో మనం కూడా అలా బ్రతకాలి. ఆయన ఎలా జీవించాడో, ఆయన ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో, నిబంధనలు ఇచ్చాడో, వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ మనం పట్టుకొని జీవించాలి. అలా జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వగలం. ఆయన గురించి స్పష్టంగా తెలియాలి. దేని బిడ్డలారా కీబోర్డు గురించి ఆ ఏనోస్కి తెలియాలి. అందుకని అది పోగొట్టేశాడు, తెలియదు కనుక నూతనంగా. అర్థమైందండి? అది మొత్తం బ్లాక్ అయిపోయింది అంతే. అది ఇప్పుడు బాగు చేయడానికి ఇంచుమించు 60,000 ఉండాలంట దానికి. బాగానే పనిచేసింది, అది చక్కగా కొట్టుకున్నాడు. అది ఎంత అది నా 6 బట్టల్లో నొక్కేశాడు. తప్ప మన లోపల ఉన్న అదంతా ఎవరెత్తారు? మాటలు చెప్పిన వాళ్ళు తప్ప, కొన్ని ఇలాగ తిప్పిన వాళ్ళు తప్ప. దేని బిడ్డలారా గమనించు, గమనించండి. పాడు చేసిన వాళ్ళు, పాడు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు తప్ప పరిశుద్ధమైన వాటి గురించి చెప్పి ప్రోత్సహించేవారు ఎవరున్నారు? చెప్పండి ఒకసారి. పరిశుద్ధమైన వాటి గురించి చెప్పి ప్రోత్సహించేవారు మీకు అసహ్యులు, వారికి దూరంగా ఉంటారు. అర్థమైందా? లోకానికి, లోకంలో ఉన్న ఆటలకి, పాటలకి, ఆటలకి అలవాటు అయిపోయి పరిశుద్ధతకు దూరంగా ఆరిపోయి పారిపోతున్నావు. నిన్నెవరు పట్టుకోగలరు? నిన్నెవరు పట్టుకోలేరు. దేని బిడ్డలారా పట్టుకోలేరు. యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అరే నువ్వు నాతోనే ఉన్నావు, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పట్లేదు. చెప్పినంత వరకు చెప్పాడు. చివరికి తన ఉరి తానే కట్టుకున్నాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. దేని బిడ్డలారా ఎవరు ఆపలేరండి. యేసుక్రీస్తుతో నడిచిన వ్యక్తే ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తుతో నడిచాడు, కానీ ఎవరు ఆపగలరు? యేసుక్రీస్తు ఏదైతే అద్భుతాలు చేశాడో, ఏదైతే ఆశ్చర్య కార్యాలు చేశాడో అవన్నీ ఆ కన్నులతో చూశాడు ఇస్కరియోతు యోధ. కానీ యేసయ్య ఏ ప్లేస్లో ఉన్నాడో, పేతురు ఏ ప్లేస్లో ఉన్నాడో, స్టెఫన్ ఏ ప్లేస్లో ఉన్నాడో, లోకా, మత్తయి, ఆంద్రేయ, తోమా, బర్తలోమై, యోహాను, మార్కు వీళ్ళందరూ ఏ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇస్కరియోతు యోధ ఆ ప్లేస్లో ఉండలేకపోయాడు. కారణం ఇలాగిలా తిప్పుతూ ఉన్నాడు కళ్ళు బతుకున్నంత వరకు. ఆ తిప్పుడే అలవాటు అయింది తప్ప హృదయాన్ని సరి చేసుకోలేకపోయాడు. ఆ తిప్పుడుతో అందరినీ సెడగొట్టడానికి చూశాడు తప్ప తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. దేని బిడ్డలారా ఎంతకాలం నటిస్తామండి మనం పాప జీవితంలో పడి? ఎంతకాలం
ఎంతకాలం బ్రతుకుతావు? అర్థమైందా? ఎంతకాలం జీవిస్తావు? దేవుని గురించి నీకు ఎంతకాలం తెలీదు? చెప్పండి. ఎంతమందిని ఏడిపిస్తావు నీ జీవితాన్ని బట్టి? అర్థమవుతుంది. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. నీ జీవితం ద్వారా మరొకరు ఏడడం అంత కష్టం ఎందుకండి? ఒకే మారు చచ్చిపోతే ఎవడో అడగడు కదా. అర్థమైందా? అందరినీ బాధ పెట్టడం ఎందుకండి దేవుని బిడ్డలారా? ఒక్కసారే చచ్చిపోదాం అనుకున్నాడు యాకోబు. అయ్యా, ఈ క్షణం నన్ను రక్షిస్తావా? నాకు మారు మనసు ఇస్తావా? ఈ క్షణం కానీ నన్ను మారు మనసు రాకపోతే, నన్ను రక్షించకపోతే, నన్ను కాపాడుకోపోతే ప్రభా, నా జీవితం ఇంకేమైపోతుందో నాకు తెలియదయ్యా. పాదాలు పట్టుకుని వదలలేదు. ఛీ, నీ బ్రతుకు నువ్వు నిన్ను క్షమించిన, నీ ప్రార్థన ఆలకించి నీ మీద దృష్టి నిలిపినా, చీ అన్న బతుకరా యాకోబు నీ బతుకో అనేసి కాలుతో తన్నినా కూడా, కాలుతో తన్ని ముందుకు వెళ్ళిపోయినా కూడా కాళ్ళు వదలలేదు. అయ్యా, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టానయ్యా, నీకు దూరంగా అయిపోయానయ్యా, నేను ఈ క్షణం మాత్రం విడవకయ్యా నన్ను. నీకు ఈ క్షణం కానీ విడివితే నేనేమైపోతానో నాకు తెలియదు నాయనా. దేవుని చేత తన్నుచుకున్నాడని ఉంటుంది బైబిల్లో. దేవుని బిడ్డలరా, తొడకున్న తొట్టెళ్ళిపోయిన ఉంటుంది దేవుని బిడ్డలరా. ఆ రోజు నుంచి అతను చనిపోయే వరకు చొట్టోడుగానే నడిచాడంట దేవుని బిడ్డలరా. చొట్టోడుగా నడవడానికి ఇష్టపడ్డాడు కానీ పరిశుద్ధతను మాత్రం విడవడానికి ఇష్టపడలేదు యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో నుంచి వచ్చాడండి, ఆ రక్తంలో నుంచి వచ్చాడండి యోసేపు. ఆ రక్తంలో నుంచి వచ్చాడు, ఆ పాప క్షమాపణ అనే రక్తంలో నుంచి వచ్చాడండి యోసేపు. దేవుని బిడ్డలారా, నువ్వు క్షమించబడితే నీ పిల్లలు క్షమించబడతారు. లేకపోతే నీ చేతుల ద్వారా ఎన్ని నాశనం అయిపోయాయో, నీ పిల్లల చేతుల ద్వారా అన్నీ నాశనం అయిపోతాయి అంతే. నీ చేతుల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నువ్వు కాని క్షమించబడకపోతే, నువ్వు రాత్రి వేళ పగటి వేళ నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే, మిగతా వాళ్ళ జీవితం కూడా పాడైపోద్ది. దేని బిడ్డలరా, చెట్టుకొకలకు పుట్టుకొకలకు పేరు లేకుండా అయిపోద్ది. జాగ్రత్త. నువ్వు శారీరకమైన నాశనం చేసావు, నీ పిల్లలు అంటే ఆత్మానుసారమైన వస్తువులు నాశనం చేసే వ్యక్తులుగా అయిపోతారు. దేని బిడ్డలరా, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. దేని బిడ్డలరా, పిల్లలు సమూయేలు ప్రవక్తే, పిల్లలు నాశనం అయిపోయారు. సమూయేలు అనేక మంది రాజుల్ని కట్టాడు, స్థిరపరిచాడు, ధైర్యపరిచాడు. సమూయేలు ఒక ప్రవక్త, శాంతి దీర్ఘదర్శిని, ప్రవక్త, సేవకుడు, ఇన్ని బిరుదులు పొందాడు. కానీ సమూయేలు ద్వారా పుట్టిన పిల్లలు మాత్రం దేని బిడ్డలరా చెప్తాడు, అయ్యా నేను దీర్ఘశాంతినయ్యా, రాజులు అభిషేకింపబడ్డారయ్యా చెప్పాడు. కానీ తన పిల్లలు ఉపయోగించుకోలేకపోయారు. ఏలీ కుమారులు, ఏలీ సమూయేలుని ప్రవక్తగా చేశాడు, చిన్నప్పటి నుంచి ప్రవక్తగా చేశాడు ఏలీ. కానీ తన పిల్లలు మాత్రం మందిరానికి వస్తున్న యవన పిల్లలు పాడు చేసే వ్యక్తులుగా అయిపోయారు. దేని బిడ్డలారా, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు పిల్లల కొరకు ప్రతి దినము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ అంటండి. యోబు ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూవాడట. కానీ యోబు పిల్లలు ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో సెలవులు లేవు. అందుకని చచ్చిపోయారు అంతే, మరొక క్షణం మాట్లాడకుండా. దేని బిడ్డలారా, దేవుని కొరకు నీకేం తెలుసు? దేవుని కొరకు ఏం తెలుసుకోవడానికి వచ్చావు? సమరయ స్త్రీ ఒక్కరితే ఆ మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ఆ వ్యక్తి కొరకు ఒక్కదాని కొరకు వెళ్ళాడు. మనం తక్కువ మంది ఉండొచ్చు, లేదా ఎక్కువ మంది ఉండొచ్చు,
కానీ యేసయ్య మాట నీతో మాట్లాడుతుందని నువ్వు తీసుకుంటే, లోకానుసారంగా ప్రవర్తిస్తున్న నీవు నన్ను రక్షించు ప్రభువా అని అడుగుతావు, లేదా నువ్వు అడగవు. కొన్ని విషయాలు మేము ఈ వారం నుంచి మేము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం చదువుతూ ఆ విషయాలు చెల్లి చెప్తుంది. అందుకే నేను ముందుగానే ప్రారంభించడం జరిగింది ఈ పూట. దేని బిడ్డలారా, అనేక విషయాలు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ కొన్ని విషయాలు చెల్లి చెప్తూ ఉంటుంది, మనం విందాం. దేని బిడ్డలారా, చాలా విషయాలు, అసలు ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మీ ముందు ఈరోజు ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మీతో మాట్లాడుతుంది చెల్లి. దేని బిడ్డలారా, ఈ దేవుని గురించి నీకేం తెలుసు? భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే. దేవుడివండి ఇవన్నీ. నీది నాది ఏముంది? నాది 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 అంటూ ఎగపెడితే చివరికి ఏది ఉండదు, చెప్పు తప్ప. జాగ్రత్త. నాది అనేది ఏది నీకుందా తెలుసా? యేసు ఒక్కటే. అర్థమవుతుందండి? వేసినన్నా క్షమిస్తాడు తప్ప దేవుడు వ్యాసదారిని క్షమించడు. చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాసదారులుగా ఉండొద్దు, వ్యాసదారులుగా జీవించొద్దు, వ్యాసదారులుగా ప్రవర్తించొద్దు. అవి నీతోనే పావో. తరతరాలు కూడా అవి వెంటాడతాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. దావీదు దేవుని కొరకు ఎలా తెలుసుకొని వివరిస్తున్నాడో చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకంలో ఉన్న నివాసులందరూ కూడా యెహోవాయే. నీయే ప్రభువా, నీయే. కనుక మరి పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కాలంటే వారికి ఏ లక్షణాలు ఉండాలి? పాపముతో ఎక్కిపోవాలంటే ఎక్కడానికి అవ్వదు కదా. ఎక్కిపోవచ్చు, కానీ మళ్ళీ దాంట్లో నివాసం చేయాలి. స్తోత్రం కలుగును గాక. దావీదు ఎంత వర్ణిస్తున్నాడో చూడండి దేవుణ్ణి. ఏమంటున్నాడనంటే, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? అందులో నిలవాలంటే ఏం చేయాలి? మీకు అర్థమైందా? అందులో నిలవాలంటే ఏం చేయాలండి? నీ ఇష్టానుసారంగా ఆయన జీవితం ఈ వారం అంతా ఏమండి అనుభవించి నిత్యసీయోను ప్రార్థన మందిరంలో కూర్చుంటే నిన్నెవడు అడగడా? చూసి బాధపడ్డం తప్ప, అయ్యో ఒకప్పుడు వదిలేసిన వ్యసనాలన్నీ ఇప్పుడు మళ్ళా వస్తున్నాయా అని బాధపడ్డం తప్ప, సేవకుడిగా నేను కొద్దిమందిని చూస్తాను. దేని బిడ్డలారా, నేను తాగడం చూస్తాను, ఏమండి పేకాట ఆడడం చూస్తాను, పిక్కలాట ఆడడం చూస్తాను. దేని బిడ్డలారా, ఏమండి అందరితో బూతులు మాట్లాడడం వింటాను. చర్చికొచ్చిన వాళ్ళనే నా ముందే నేను వాళ్ళకి కనబడను. అర్థమవుతుందా? అవి నాకు వినబడతాయి, అవి నాకు కనబడతాయి. దేని బిడ్డలారా, కానీ వందనాలండి అని నాకు చెప్తారు. వందనాలు, ఇంక నువ్వేం వందనాలు చెప్తావు అనుకుంటాను మనసులో. వందనాలకి ఒక అర్థం ఉందండి, వందనాలకి ఒక జీవితం ఉందండి, వందనాలకి ఒక పరమార్థం ఉందండి. మరి ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనం వచ్చి నువ్వు చెప్పంగానే ఎలిజబెత్లో ఉన్న దేని బిడ్డలారా, అమ్మ అక్క అమ్మ దేవుడి స్థలం ఇచ్చాడు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. కనుక దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ప్రభువుని వెంబడించండి. ప్రభువు ఏంటో మీరు తెలుసుకోండి, ఆయన ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోండి, ఆయన ఏ విషయాల గురించి మీకు చెప్తున్నాడో మీరు గమనించండి.
దేని బిడ్డలారా, మీరు గమనించి దాని ప్రకారంగా నడవండి. ఆయన పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన దగ్గర నిలవదగిన వాడు ఎవడు? నిలవగలడా? నిలవగలరా? నిలబడ్డ నుంచోగలుగుతారా? జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేని మీద లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నా వల్ల కాదా ప్రభా, నా వల్ల కాదా ప్రభా, నా జీవితాన్ని కట్టుకోకపోవడం వల్ల, నా ఇష్టానుసారమైన జీవితం జీవించకపోవడం వల్ల నీ గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను ప్రభా. అయ్యా, నువ్వేంటో నాకు అర్థం కాలేకపోతుంది ప్రభా. అయ్యా, నీ గురించి నాకు సంపూర్ణంగా నాకు అర్థం కాలేకపోతుంది అయ్యా. ప్రభా, నీ పరిశుద్ధమైన పర్వతమును నేను ఎక్కగలనా? మొక్కలే. నీ పరిశుద్ధమైన పర్వతం మీద ఎక్కి నీ దగ్గర నేను నిలవగలనా? నిలబడగలనా ప్రభా? నిలబడగలనా ప్రభా? నీ దగ్గర నేను నిలబడగలనా? యేసయ్యా, నీ దగ్గర నేను నిలబడగలనా ప్రభా? నీ ముందు, నీ కళ్ళ ముందు నిలబడే ధైర్యం ఉంటుందా? ఇప్పుడు మాట్లాడుతుంటేనే నా గుండె దడదల్లాడిపోతుంది కదయ్యా ప్రభా. నేను సరి చేసుకోకపోతే నీ దగ్గర నేను నిలబడగలుగుతానా? నువ్వు మాట్లాడుతుంటేనే నాకు భయం వేస్తుంది కదా అయ్యా. నేను నీ దగ్గర నిలబడగలుగుతానా? నా పరిస్థితులను బట్టి, నా ఒత్తిడిని బట్టి అయ్యా నాకు కన్ఫ్యూజ్ అయ్యి నా బుర్రంతా రకరకాలుగా మారిపోయి పాపానికి మళ్ళా బానిస అయిపోయే లక్షణాలు నాలో వచ్చేసే కాకపోతే కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను సరిచేసి నన్ను ఒక్కసారి కట్టు ప్రభా. యాకోబుని తన్నేసినా కూడా యాకోబు వదలలేదయ్యా. అయ్యా, నీ వాక్యం మమ్మల్ని విడిచిపెట్టదయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు తప్ప, క్షమించే దేవుడు ఒక తప్ప, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీ ప్రజలు పాపంతో ఉన్నారయ్యా, కనికరించి మనం వేడుకుంటున్నాను ప్రభా. నీ బిడ్డలు ప్రభా భయంకరమైన వ్యసనాలతో ఉన్నారు ప్రభా. కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. అయ్యా, వాడికి విడుదల ఇవ్వండి ప్రభా. వాళ్ళకి విడుదల ఇవ్వండి ప్రభా. అయ్యా, దేనికైతే బానిసలైపోయి ప్రభా వాళ్ళ ఇష్టానుసరమైన జీవితానికి వారు మారిపోతూ ఉన్నారో బిడ్డలకి నాయన విడుదల అనుగ్రహింపచేయి ప్రభు. నీ బిడ్డలు నీ యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారయ్యా. కృప చూపి నడిపించు, నీ బిడ్డలు రక్షించు. నీ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడయ్యా? నీ గురించి పూర్తిగా తెలుసుకున్నవాడే కదా, పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడే కదా. నేను మందిరానికి వస్తున్నాను ఎందుకని? నీ పరిశుద్ధమైన పర్వతం ఎక్కాలనే కదా, నీ దగ్గర నేను నిలబడాలనే కదా ప్రభా. అయ్యా, నా గురేంటి, నా దర్శనం ఏంటి, నా పిలుపేంటి? నన్ను ఎందుకు పిలుచుకున్నావు అన్యుల నుంచి క్రైస్తవుల్లోకి ప్రభా? అయ్యా, నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా? అన్యుల జీవితం జీవించడానికేనా, లేకపోతే క్రీస్తు జీవితం జీవించడానికా? దేవా, నేను ఇప్పటి నుంచి క్రీస్తు జీవితం జీవిస్తాను ప్రభా. నన్ను కట్టండి అయ్యా. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం దేని బిడ్డలారా. కలవరిగిరిలో సిలువు దారివై వ్రేలాడితివా నా యేసయ్యా. కలవరిగిరిలో సిలువు దారివై వ్రేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను
తీర్పు నొంది ఘోరమైన శిక్షను వేసాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. కల్వరిగిరిలో సిలువ దారివై వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రునై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రచ్చపు పొట్టును నా కొరకై కారబోసి, అయ్యా ఆఖరి రచ్చపు పొట్టు నా కొరకై కారబోసి. ఆఖరి రచ్చపు పొట్టు నా కొరకై కారబోసి. నీ ప్రాణ ఖైదముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. విడిపించితివా. రక్షించితివా. రక్షించితివా. విడిపించితివా. నీ ప్రాణ క్రయదముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయదముతో రక్షించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. 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 నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. విడిపించయ్యా నిన్ను, రక్షించయ్యా నన్ను. విడిపించయ్యా నన్ను. విడిపించయ్యా నన్ను. రక్షించయ్యా. విడిపించయ్యా. రక్షించయ్యా. విడిపించయ్యా నన్ను. నీవు నన్ను నీవు అయ్యా నన్ను నీవు నన్ను నీవు నన్ను నీవు. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలరా మనం ఏమై ఉన్నాం? యేసయ్య కోసం మనకి ఏం తెలుసు? ప్రార్థన చేసుకుంటే దేని బిడ్డలరా, ప్రభు యొక్క పర్వతాన్ని నువ్వు ఎక్కదగలిగిన భక్తి జీవితం నీ దగ్గర ఉందో లేదో, పరిశుద్ధుడైన యేసు దగ్గర నువ్వు నిలబడగలవో లేదో, ఈ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభు మనతో ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు. ఇచ్చి ఈ అవకాశాన్ని చెల్లికి అప్పగిస్తూ ఉన్నాను. చెల్లి ఉపయోగించుకుంటుంది.